ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. ఈ వీడియోలో నేను వైజాగ్ నుండి వంజంగి వరకు కంప్లీట్ రోడ్ జర్నీని మీకు చూపిస్తున్నాను. వంజంగి రోడ్ ట్రిప్ ఆర్ సెల్ఫ్ డ్రైవ్ తో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని మిస్ అవ్వకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ దీని ముందు వీడియోలో నేను ఆల్రెడీ వంజంగి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లైక్ ట్రావెల్ డీటెయిల్స్, కాస్ట్, స్టే ఎక్కడ చేయాలి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో ఈ వీడియోలో మాత్రం నేను వైజాగ్ నుండి వంజంగి రోడ్ ట్రిప్ నైతే మీకు షేర్ చేస్తున్నాను. సో వంజంగికి వెళ్ళేటప్పుడు రోడ్స్ ఎలా ఉన్నాయి, ఘాట్ రోడ్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ వంజంగి హిల్స్ కి వెళ్ళేటప్పుడు ఆ వే ఎలా ఉంది అనేది కంప్లీట్ గా నేను క్లియర్ గా చూపించాను ఈ వీడియోలో. సో జస్ట్ జర్నీని ఫీల్ అవ్వండి. సిటీ నుండి హిల్స్ కి వెళ్ళటం, రోడ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో, కర్వ్స్, ఫాగ్, గ్రీనరీ అన్ని కామ్ గా ఎంజాయ్ చేయడానికి ఈ వీడియో. సో ఇప్పుడు మనం వైజాగ్ సిటీ నుండి బయటకైతే స్టార్ట్ అయిపోయాము. బిగినింగ్ లో అయితే నార్మల్ హైవే రోడ్స్ ఉంటాయి. ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్ టైమ్ లో స్టార్ట్ అయితే మాత్రం హెవీ ట్రాఫిక్ ఏ ఉంటుంది. స్లోలీ సిటీ లీవ్ చేశాక గ్రీనరీ స్టార్ట్ అవుతుంది. రోడ్స్ అయితే స్మూత్ గానే ఉంటాయి. లాంగ్ డ్రైవ్ లవర్స్ కి ఈ పార్ట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మార్నింగ్ అయితే ఫ్రెష్ ఎయిర్, ఈవినింగ్ అయితే కూల్ బ్రీజ్ అనిపిస్తుంది. కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేశాక ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుండి అసలైన జర్నీ, యాక్చువల్ బ్యూటీ స్టార్ట్ అవుతుంది. కర్వ్స్, టర్న్స్, అప్ అండ్ డౌన్స్, డ్రైవింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రోడ్ కండిషన్ అయితే ఓవరాల్ గా బాగానే ఉంటుంది, కానీ ఫాగ్ టైమ్ లో మాత్రం స్లోగా డ్రైవ్ చేయడం చాలా బెటర్. సేఫ్టీ ఫస్ట్ ఆల్వేస్. విండోస్ ఓపెన్ చేస్తే ఫారెస్ట్ స్మెల్, కూల్ విండ్, సైలెన్స్, సిటీ లైఫ్ నుండి కంప్లీట్ డిస్కనెక్ట్ లా అనిపిస్తుంది. కానీ ముందే చెప్తున్నా, ఎవరైనా వంజంగి వెళ్ళాలి అనుకుంటే రోడ్ ట్రిప్ లో ఆర్ సెల్ఫ్ డ్రైవ్ లో 10 PM లోపే మనం వంజంగి రీచ్ అయిపోయేలాగా చూసుకోండి. ఎందుకంటే ఆ ఫాగ్ ని అస్సలు తట్టుకోలేరు. మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు మిర్రర్ పైన ఫాగ్ పడిపోయి అస్సలు కనిపించట్లేదు రోడ్స్. అండ్ ఎర్లీ మార్నింగ్ 4 కి స్టార్ట్ అయినా కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఆఫ్టర్ 5 AM మాత్రమే మనకి రోడ్స్ అనేది క్లియర్ గా కనిపిస్తాయి డ్రైవ్ చేస్తున్నప్పుడు. సో బిఫోర్ 10 PM మనం అక్కడ రీచ్ అయిపోతే బెటర్. సో వైజాగ్ సిటీ నుండి వంజంగి వయా పాడేరు రూట్ లో వెళ్తున్నాం మనం. ఈ ఘాట్ రోడ్స్ అయితే పాడేరు వరకు ఎలా ఉన్నాయో చూసేయండి. తర్వాత పాడేరు రీచ్ అయిన తర్వాత అక్కడ జీప్ నుండి ఎలా వెళ్ళాము, అక్కడ రోడ్స్ ఎలా ఉన్నాయి అండ్ హిల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసేద్దాం. సో ఇప్పుడైతే మనం పాడేరు రీచ్ అయిపోయాము. అక్కడ నుండి వంజంగి వ్యూ పాయింట్ కి జీప్ జర్నీ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ గా ప్రైవేట్ వెహికల్స్ ని కొంత దూరం మాత్రమే అలో చేస్తారు. పాడేరు నుండి వంజంగికి కొంత దూరం మాత్రమే అలో చేస్తారు. ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి, బైక్స్, కార్స్ అన్ని కూడాను. అక్కడ నుంచి మనం జీప్ లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఈ జీప్ రోడ్ కొంచెం రఫ్ గా ఉంటుంది, అందుకే మనకి ప్రైవేట్ వెహికల్స్ అనేది అలో చేయరు. స్టోన్స్, మడ్, నారో పాత్స్ ఉంటాయి. కానీ అడ్వెంచర్ లవర్స్ కి ఇది చాలా 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 ఎక్సైటింగ్ పార్ట్.
పార్ట్. ఫాగ్ ఎక్కువైతే విజిబిలిటీ తక్కువ ఉంటుంది, కానీ అదే వంజంగి చామ్. మేమైతే డైరెక్ట్ పాడేరు స్టార్టింగ్ పాయింట్ నుండి వంజంగి హిల్స్ వరకు జీప్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మిడిల్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ కార్ పార్క్ చేసుకొని చేయటం ఎందుకు అని చెప్పేసి పాడేరు నుంచే బుక్ చేసేసుకున్నాం అనమాట. పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు జీప్ కి. అది కూడా ఓన్లీ 1 వే అయితే. 2 వేస్ అయితే అంటే అప్ అండ్ డౌన్ అయితే 200 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు మనకి. కానీ పాడేరు నుండి జీప్ లో వెళ్ళేటప్పుడు మాత్రం ఆ టైంలో ఒక్కసారిగా ఫారెస్ట్ ఫుల్ సైలెంట్ గా ఉంటుంది. మళ్ళీ సడన్ గా క్రౌడ్ సౌండ్స్ వినిపిస్తాయి. సన్ రైజ్ టైం కి వెళ్ళినప్పుడు చాలా మంది టూరిస్ట్ అయితే ఉంటారు అండ్ ఆ రోడ్ లో చాలా కర్వ్స్ ఏ ఉంటాయి. ఒక్కొక్క టర్న్ దగ్గర న్యూ వ్యూ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఆ జర్నీలో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే స్లోగా వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనం వంజంగి వ్యూ పాయింట్ కి స్టార్ట్ అయిపోతున్నాము. ఈ వ్యూ పాయింట్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది. సో రోడ్ జర్నీ కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అసలైన ఎక్స్పీరియన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి క్లౌడ్స్ కింద స్ప్రెడ్ అయి ఉంటాయి, సన్ రైజ్ మెల్లిగా పైకి వస్తాయి. ఈ మూమెంట్ కోసమే ఈ రోడ్ ట్రిప్ అంతా కూడా. చాలా మంది ఎర్లీ మార్నింగ్ నుండే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. బికాజ్ మనకి బెస్ట్ వ్యూ పాయింట్ దొరకాలి అంటే ముందే వెళ్ళిపోయి అక్కడ ప్లేస్ అనేవి ఆక్యుపై చేసేస్తారనమాట. రోడ్ జర్నీ అంత టైర్డ్ అయినా ఆ ఒక్క వ్యూ చూసాక అన్ని మర్చిపోతాము, ఆ టైర్డ్నెస్ అంతా పోతుంది. సో మేమైతే ఎర్లీ మార్నింగ్ 4 కి అయితే స్టార్ట్ అయిపోయాము ట్రెక్కింగ్ కి. నేను కొంత దూరం మాత్రమే ఆ టైంలో షూట్ చేశాను, ఎందుకంటే టార్చ్ చేసుకొని మరీ వెళ్లాల్సి ఉంటుంది. సో కొంత దూరం మాత్రం షూట్ చేశాను. మిగతాది నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా ఉంది ఆ వే అనేది మొత్తం చూపించాను, చూసేయండి. ఫైనలీ మనం వ్యూ పాయింట్ అయితే రీచ్ అయిపోయాము. చూడండి క్లౌడ్స్ ఎంత బాగున్నాయో, చేత్తో ఇలా అందుకునే విధంగా ఉన్నాయి, చాలా దగ్గరగా మనకి ఆ మౌంటైన్స్ కి మధ్యలో. అండ్ సన్ రైజ్ అవుతూ ఉంటే ఆ ఫీల్ ఎంత బాగుందంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, క్రేజీ అనిపించింది నాకైతే. సో సన్ రైజ్ వ్యూ చూసిన తర్వాత దీని ఆపోజిట్ సైడ్ వ్యూ కూడా చూసేయండి ఎలా ఉందో. సన్ రైజ్ అవుతున్నప్పుడు ఆ వ్యూ అండ్ అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ని నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను అని చెప్పాను కదా, అవి చూసేయండి. ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్ నుంచి కిందకి వెళ్ళిపోతున్నాము. వ్యూ పాయింట్ నుండి డౌన్ కి దిగేటప్పుడు మళ్ళీ సేమ్ రోడ్, కానీ ఫీలింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది ఇక్కడ మనం.
సో మనం వ్యూ పాయింట్ చూసుకొని కిందకి వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోతాం కదా. సో ఇక్కడైతే మనకి ఫాస్ట్ ఫుడ్ కానీ స్నాక్స్ కానీ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. టీ, కాఫీ, మిల్క్, వాటర్ బాటిల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ మ్యాగీ లవర్స్, మ్యాగీ అయితే ఎవ్రీ స్టెప్ కి మనకి దొరుకుతూ ఉంటుంది ఇక్కడ. బట్ రేట్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ నుండి మనకి జీప్ దగ్గరికి 1 కిలోమీటర్ అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. పైకి ఎక్కేటప్పుడు ఆ వేని చూపించలేకపోయాను కదా, చీకటిగా బ్రైట్ గా ఉండటం వల్ల నేను చూపించలేకపోయాను. సో ఇప్పుడైతే చూసేయండి ఆ వే కూడా ఎలా ఉందో. సో ఇప్పుడైతే మనకి జీప్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయింది. మనమైతే అప్ అండ్ డౌన్ కి తీసేసుకున్నాము. సో కాంటాక్ట్ నెంబర్ ఇస్తారనమాట వాళ్ళు. మనం వ్యూ పాయింట్ ని విజిట్ చేసిన తర్వాత పార్కింగ్ ఏరియాకి వచ్చేస్తే వాళ్ళు పిక్ చేసుకుంటారు మళ్ళీ రిటర్న్ మనల్ని. ఇప్పుడు చూడండి, ఎర్లీ మార్నింగ్ వస్తున్నప్పుడు ఫాగ్ ఉంది, కనిపించని రోడ్స్ ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తాయి. డౌన్ హిల్ డ్రైవ్ చాలా స్మూత్ గా ఉంటుంది, కానీ స్పీడ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో గ్రీనరీ ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం పర్ఫెక్ట్. కానీ మనం జీప్ లో వస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ స్టాప్ చేయరు. మనం ఓన్ వెహికల్స్ లో వస్తున్నప్పుడు మాత్రం పక్కన పార్క్ చేసుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా వైజాగ్ టు వంజంగి రోడ్ ట్రిప్ అంటే జస్ట్ డెస్టినేషన్ కాదండి, జర్నీ ఇట్ సెల్ఫ్ ఒక ఎక్స్పీరియన్స్. ఈ రోడ్స్, కర్వ్స్, ఫాగ్స్, జీప్ రైడ్ ఇవన్నీ కలిసి వంజంగి ట్రిప్ ని స్పెషల్ చేస్తాయి. ఈ వీడియోలో నేను మీకు అదే రోడ్ జర్నీ ఫీల్ చూపించడానికి ట్రై చేశాను. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అనుకుంటున్నాను. ఈ రోడ్ ట్రిప్ వీడియో మీకు కామ్ గా, రిలాక్సింగ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్రపిల్ల. ఆల్రెడీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో చూసిన వాళ్ళు ఈ రోడ్ జర్నీని జస్ట్ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ట్రావెల్ సేఫ్ అండ్ ఎంజాయ్ నేచర్. ఇక్కడ నుండి పాడేరు రిటర్న్ జర్నీ చూసేయండి. సీ యూ ఆల్.